సామాజిక సమీకరణ, సమాన ప్రాతినిధ్యం, సీనియారిటీ ప్రాతిపదికన సొంత క్యాబినెట్పై కసరత్తు చేస్తున్నారు గులాబీ బాస్. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి జిల్లాకు మంత్రి పదవిని కేటాయించేలా లిస్టు రెడీ చేస్తున్నారు. నేతల సామర్థ్యాన్ని బట్టి శాఖల బాధ్యతను అప్పగించేందుకు ప్లాన్ చేస్తున్నారు. వేద పండితుల సూచనల మేరకు హిస్టారికల్ డే జూన్ 2న ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు కేసీఆర్. గులాబీ నేతల సమాచారం ప్రకారం సీఎంగా కేసీఆర్, ఈటెల ఆర్థిక శాఖ, హరీశ్ రావుకు విద్యుత్, సాగునీటి పారుదలతో పాటు వ్యవసాయం, పోచారం శ్రీనివాసరెడ్డి రూరల్ డెవలప్మెంట్, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ శాఖ, సాంఘిక సంక్షేమం కేసీఆర్ తన దగ్గరే ఉంచుకోనున్నట్లు సమాచారం. మిగిలిన వాళ్లు మరో తేదీన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేటీఆర్కు భారీ పరిశ్రమలు, ఐటీ, లక్ష్మారెడ్డి లేదా డాక్టర్ రాజయ్యకు ఆరోగ్య శాఖ ఇచ్చే ఛాన్స్ ఉంది. మహిళా కోటలో కొండా సురేఖ లేదంటే పద్మ దేవేందర్ రెడ్డికి మహిళా శిశు సంక్షేమ శాఖ అప్పగించే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యోగ సంఘాల్లో కీలక పాత్ర పోషించిన స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్లలో ఒకరికి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ బాధ్యతలు అప్పగించనున్నారు. జూపల్లికి సివిల్ సప్లై, నాయని నరసింహారెడ్డికి హోంశాఖ, జగదీశ్వర్ రెడ్డికి పంచాయతీరాజ్ శాఖను కేటాయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి పద్మారావు, ఖమ్మం నుంచి జలగం వెంకట్రావులకు కేబినెట్లో బెర్త్ ఖరారైనట్లు సమాచారం. వరంగల్ నుంచి మధుసూదనాచారి, ఆదిలాబాద్ నుంచి జోగురామన్నకు కూడా మంత్రి పదవి లభించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆదిలాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలో జోగురామన్నే సీనియర్. వరంగల్ మధుసూదనాచారి పార్టీలో సీనియర్ కావడంతో పాటు కేసీఆర్కు దగ్గర. దీంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అన్ని జిల్లాలకు మంత్రి పదవులు ఇచ్చేలా కేబినెట్ జాబితా రెడీ చేసినట్లు సమాచారం. కేబినెట్ కూర్పుపై కసరత్తు చేస్తూనే మరోవైపు అడ్మినిస్ట్రేషన్పై కాన్సంట్రేట్ చేశారు కేసీఆర్. గవర్నర్తో భేటీ అయిన గులాబీ బాస్, సీఎస్, డీజీపీల నియామకంపై చర్చించారు. అపాయింటెడ్ డేలోపే అధికారులను ఎంపిక ఫైనల్ చేయాలని కోరినట్లు తెలుస్తోంది. మొత్తం మీద రాష్ట్ర విభజన రోజే కొత్త రాష్ట్రానికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్.